మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 డబల్ మజాక, సౌలు పగిలిపోతున్నాయి థియేటర్లో. తమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక చెప్పలేము. ఇక ప్రతి సినిమాలో ఇచ్చినట్టు ఈ సినిమాలో కూడా చాలా మించి ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది, సాంగ్స్ మంచిగా ఉన్నాయి, ప్రతి సాంగ్ మంచిగా ఉంది, ప్రతి సాంగ్ ఐటమ్ సాంగ్ లెక్కనే ఉంది, ప్రతి సాంగ్ మాస్ లెక్క చెవులు పగిలిపోతున్నాయి థియేటర్లలో. 2 బాగుంది, దింగింది. ఇంకా 3 కూడా ఉందంట. లాస్ట్ క్లైమాక్స్లో వేసే టైటిల్ 3 కూడా ఉందని, 3 ఇంకా మించిపోతుండొచ్చు, చెప్పలేము. మ్యాట్ స్క్వేర్ అయితే 2 అయితే సూపర్ ఉందన్న. ఫ్యామిలీగా ఎంజాయ్ చేయొచ్చు, వీకెండ్ అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్టర్ మంచి తీసిండు, ఓకే పర్వాలేదు. లడ్డు అయితే ఇక ఇక సూపర్, అది లడ్డు అనేది అయితే సూపర్. ఇక అది రొమాంటిక్ ఉందన్న, ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తోనే అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక దోస్తుగాళ్ళతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైతాయి, ఏమేమి ఎదురైతాయి, గోవా పోతారు వాళ్ళు, అన్నీ ఉంటాయి. స్టోరీ చెప్తే చూసే పబ్లిక్ కూడా. ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్. దానికి మించిందంటే క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా ఇచ్చి పడేసింది, దానికి ఇంక ఏం చెప్పలేము. ఇక ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మూవీస్ ఏం లేవు కాబట్టి కరెక్ట్ మూవీ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికన్నా రాబిన్ హుడ్ ఎట్లుంటో చెప్పలేము. ఇదైతే బ్లాక్ బస్టర్, 100% బ్లాక్ బస్టర్. 5కి 4.5 ఇవ్వచ్చు రేటింగ్. డైలాగ్ కానీ బాగున్నాయి. 1 కన్నా ఇది 2 ఎక్కువ సంపాదిస్తుంది అనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ కంపల్సరీ. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఏమాత్రం తీసుకోలేదా? దీనికన్నా ఇంకా ఒక రేంజ్లో 1 కన్నానే 2 బాగుంది. ఇంకా ఫుల్ కామెడీ ఇందులో, చాలా కామెడీ బాగుంది, చాలా సాంగ్స్ బాగున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ అండి ఖచ్చితంగా. కామెడీ సాంగ్స్, డైలాగ్స్లో మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ స్క్వేర్లో ఎక్కువ కామెడీ. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, సేమ్. డైరెక్షన్ కానీ ఎక్కడ చూసి మనకు బోర్ అనిపించింది. ఎందుకంటే నవీన్ గారి యాక్టింగ్ మాత్రం ఇలా దుమ్ము లేపేసింది. అంటే మళ్ళీ మనకు ఒక హ్యాపీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక ప్రేమ దేశం, ఒక మన హ్యాపీ డేస్, అలాంటి సినిమా మనం కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేసారో ఈ సినిమా కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు. అంతా బాగుంది. స్క్రీన్ ప్లే చూస్తే కానీ, డైరెక్షన్, ఆ ఫైట్స్ కానీ, అంటే ఎలివేషన్స్ కానీ, ఒక హార్ట్ టచింగ్ సీన్స్ కానీ ఎక్కడ మనకు బోరింగ్ ఉండదు. ఇది ఒక కొత్త కథతో వచ్చిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇలాంటి కథ తీసుకొచ్చి చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి బూస్ట్ మూవీ అనేది ఇచ్చారు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రైడే చిన్న సినిమాలు కాకుండా పెద్ద సినిమాలుగా తీసుకోపారు సార్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సమ్మర్కి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనేది లేదు. ప్రతి సీన్ చూస్తే మనకు ఎంజాయ్మెంట్. అంటే ఒక స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలో చూపించిండు. అంటే మనం ఒక సాధించుకోవాలి, ఎలా అయినా ముందుకు పోయి సాధించుకోవాలని ఒక పట్టుదల సినిమా తీసిరు. ఒక డైరెక్టర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. ముందుగా అన్నా మ్యాడ్ సినిమా ఎప్పుడు చూసినానా? మ్యాడ్ సినిమా అంటే మ్యాడేనా? A² + B² + 2AB + 2AB సినిమా బాగుందనా? ఎట్లా అంటే అదంట మ్యూజిక్ కావచ్చు, తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. చెప్పాలంటే అన్న ఇగో మన పాటలు కావచ్చు, మన ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ ఉంటుంది అంత సినిమా. ఫస్ట్ హాఫ్ ఎలా చూసినా మనం, ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎలా చూసినా మనం కాలేజ్ సీన్స్ అన్ని డ్రామాలు అంటే బాగా ఫేమస్ అయిందనా అన్నా? నేను చెప్తున్నా సినిమా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా. నా గుండు మీద ఒట్టు మ్యాడ్ సినిమా సూపర్ హిట్ బాగుందని అందరు చూసే సినిమా అనేది చూడండి అన్న. అన్నా A² + B² + 2AB మ్యాడ్ స్క్వేర్ బాగుందన్న, సూపర్ హిట్. స్టార్టా భయ్యా, ఇప్పుడే మ్యాడ్ సినిమా చూశాను భయ్యా. అబ్బా నవ్వి పిచ్చండి అయిపోయినా. సినిమాలో ఉండబోయా, జోకులు ఉన్నాయి, సీన్లు ఉన్నాయి, కామెడీ ఉంది భయ్యా. స్టార్టింగ్ ఫస్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది పెళ్లి దగ్గర, అక్కడి నుంచి లాస్ట్ వరకు పెళ్లి అనమాట. ఈ మధ్యలో జరిగే కామెడీ ఉంటుంది భయ్యా, మామూలుగా లేదు. పైగా ఈ సినిమాలో 4 ఉన్నారు హీరోలు. కాబట్టి ఈ మ్యాడ్ సినిమాని ఒక్కసారి థియేటర్కు చూడండి. ఈ సినిమా బడ్జెట్ కూడా తక్కువే, పెద్దగా ఏం కూడా లేదు, బడ్జెట్ కూడా చాలా తక్కువే. ఈ సినిమా బడ్జెట్ 1 కోటి రూపాయలు, ఒక 70 లక్షలు, ఒక 80 ఉంటుంది అంతే. కానీ 1 కోటి రూపాయలతో కొన్ని వందల వేల కోట్లు పెట్టి తీసి సినిమాది. అలాంటి ఈ సినిమాని ఆ డైరెక్టర్ ఎవరైనా కళ్యాణ్ అన్న నీ డైరెక్షన్ కన్నా నీ దండవన్నా అన్న పడిపోయానన్నా. నవ్వి ఆనంద భాషలు కారిపోయినాయి నాకంతే. కాబట్టి ఈ సినిమాని మీరు ఒక్కసారి చూడండి, మీరు ఫ్యాన్స్ అయిపోతారు. నేను ఇప్పటికీ ఈ సినిమా రాత్రి నుంచి చూస్తాను అన్నా అనమాట. దేనికి ఎందుకో చూస్తున్నా కంటిన్యూగా, నా వల్ల కావట్లేదు. సినిమా చూస్తున్నా, బయట ఉన్నా, నాకే అర్థం అవట్లే. అంటే అంతంత కామెడీ ఇందులో. కాబట్టి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి ఇందులో సునీల్ అన్నది. సునీల్ అన్న కామెడీ ఉందన్నా, అబ్బా
సునీల్ గారు నా మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడే ఇచ్చిన సినిమా అంటే ఇది చాలా రోజుల తర్వాత నేనైతే ఫుల్గా నవ్వుకున్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మనం మ్యాడ్ 1 చూసినాం, మ్యాడ్ 2 మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సీన్ ఏ బోర్ కొట్టదు అసలు. ఒక సీన్ జరిగితే సాంగ్ వస్తుంది, సీన్ జరిగితే సాంగ్ వస్తుంది. ఇది కాదు అంటే సినిమాకి వస్తే 300 పెట్టచ్చు, ఎందుకు వస్తాం ఎంటర్టైన్మెంట్ కావాలని. ఆ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో నాకు చాలా బాగా జరిగింది. నేనైతే జెన్యూన్గా చెప్తాను. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసినా, కొన్ని సినిమాలు హిట్ మధ్యలో వచ్చే సినిమాలు ఫ్లాప్ అయినాయి. కానీ ఇది ఒకటే నవ్వుకోవాలా, ఎంజాయ్ చేయాలంటే మ్యాడ్ మార్క్స్ రండి, సూపర్ ఉంటుంది. అసలు ఆ నలుగురు, ఆ లడ్డు బాయ్ క్యారెక్టరు, ఏం లడ్డు బాయ్ నీ యాక్టింగ్ మాత్రం చింపేసినావు భయ్యా. నాకే చాలా బాగా నచ్చింది. అని ఇంకొకటి మన ఎన్టీఆర్ బాంబర్దేనా, నీ యాక్టింగ్ సూపర్ అని. అసలు అంటే ఎవరిని తక్కువ చేయరు, నలుగురు సూపర్ యాక్టింగ్ చేసి. ఒకటి ఏంటంటే సినిమా చూస్తాం కదా, అంటే ఏదో కావాలా కొత్తది కావాలని ఉంటాం. కానీ ఈ సినిమాలో ఫుల్ కామెడీ. ఒకటి 300 పెట్టిరండి, ఎంటర్టైన్మెంట్ కాకపోతే నా పేరే మార్చుకుంటా అన్నా. అరే అసలు సునీల్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తాడు భయ్య. అసలు ఆయన మేనరిజం, ఆయన స్టైల్ అసలు అంటే సునీల్ అంటే విలన్ కాకుండా కామెడీ విలన్ అనమాట. మంచి విలన్ అంటే కావాల్సిన అంటే సినిమాలో ఏదో ట్విస్టులు అంటే ఏదో చేస్తారు కదా, అలాంటి మ్యాజిక్ ఏం లేదు. ఒకటే నవ్వుకోవాలంటే మ్యాడ్కి రండి, నవ్వుకోండి. 3 hours ఫుల్ ఎంజాయ్ చేసుకుంటారు అన్న. డబుల్ మీనింగ్ కామెడీ ఏం లేదన్న. చెప్పే నా కొడుకుల మాట వినకండి ప్లీజ్. ఫుల్గా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో రండి. ఎక్కడ డబుల్ మీనింగ్ లేదు, నార్మల్ వాడక పదాలే. మంచి కంటెంట్ ఉంది, మంచి సింపుల్ స్టోరీ. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మంచి స్టోరీ. పాపం బ్రో, ఆడికి మాత్రం పెళ్ళి అవ్వలేదు బ్రో, సింగిల్గా మిగిలిపోతాడు. ఏంటి బ్రో ఇది? కాకపోతే సినిమాలో ఫుల్ ఆఫ్ పంచెస్ ఉన్నాయి బ్రో. మీరు ఎన్ని అనుకుంటారో అన్నిటికీ అన్ని పంచులు ఉన్నాయి. చాలా అంటే చాలా నవ్వుకుంటాం. ఎందుకంటే నాగవంశీ గారు ఆల్రెడీ చెప్పేశారు డైరెక్ట్ స్టేట్మెంట్, సినిమాలో స్టోరీ గిరి ఏం లేదు, వచ్చామా నవ్వుకున్నామా వెళ్ళిపోయామా అనే మాట చెప్పేశారు. కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడను. కాకపోతే నాకు అనిపించింది కంపేరింగ్ టు మ్యాడ్ 1, ఎందుకంటే సీక్వెలే కాబట్టి కంపేరింగ్ టు మ్యాడ్ 1 చాలా ఇది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఆ పంచులు వచ్చినప్పుడు నవ్వుకుంటాం తప్ప రిమైనింగ్ ఎక్కడ అంత ఇంప్రెసివ్ అనిపించదని నాకు అనిపించింది. సో ఇంకొకటి, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ చాలా చాలా నచ్చాయి. ఒక హీరోయిన్ వస్తుంటే హీరోయిన్ ఎందుకు బ్రో, మాకు హీరోయిన్ వద్దు, హీరోలు లేరు, హీరోయిన్ లేరు, ఓన్లీ పంచాస్, వచ్చామా నవ్వుకున్నామా దొబ్బేసామా అంతే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం పంచెస్ని. కాకపోతే సాంగ్స్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసుంటే బాగుండు అనే ఫీలింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరికైనా స్వాతిరెడ్డి సాంగ్ ఒక్కటే కనెక్ట్ అవుతుంది తప్ప రిమైనింగ్ ఏవి అంత ఊపు వచ్చే అంత అనిపించలేదు. మ్యూజిక్ ఉంది బట్ కనెక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంది కంపేరింగ్ టు మ్యాడ్ 1. సో తమనిచ్చారు, భీమ్స్ అన్ని ఇచ్చాడు, అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు అన్నీ బాగా అనిపిస్తాయి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఓన్లీ పంచెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కడ కనెక్టివిటీ లేదు. అంటే ఏం చెప్తాం, బాయ్ ఓకే బాయ్. అదే సాంగ్స్ అన్నీ బాగున్నాయి. లడ్డు కానీ పెళ్ళి అది చాలా బాగా చేశారు సాంగ్స్. అప్పటి వరకు సెలబ్రేషన్స్ ఇచ్చి తర్వాత షాకింగ్ న్యూస్, అది చాలా బాగుంది అసలు. ముగ్గురు హీరోస్ అందరినీ ఈక్వల్గా పెట్టారు ఇందులో. అనుదీప్ యాక్టింగ్ అంటే ఆయన ఇంట్రోవర్ట్ కదా, ఆయన ఇంట్రోవర్ట్ అని కాకుండా కూడా చాలా బాగా చేశారు. నిజంగా చాలా బాగుంది, బాగా చేశారు అందరూ. రేటింగ్ 10 out of 10 ఇచ్చేస్తా. చాలా బాగుంది. వస్తా మ్యాడ్ క్యూబ్ ఖచ్చితంగా వస్తా. ఏదో ఒక 50 crores, ఇంకా ఎక్కువ మంది చూస్తే 100 crores కూడా అయిపోతుంది. చాలా బాగుంది మూవీ అయితే.